హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ఎ నైట్ ఆఫ్ సెవెన్ కింగ్డమ్స్ ఇదొక ఫ్యాంటసీ యాక్షన్ డ్రామా సిరీస్ గైస్. రీసెంట్ గా జియో హాట్‌స్టార్ లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. సీరియస్లీ డబ్బింగ్ అయితే వరస్ట్ గా ఉంది గైస్. అస్సలు అంటే అస్సలు బాలేదు. వీలైతే ఇంగ్లీష్ లోనే చూడడానికి ట్రై చేయండి. ఇందులో టోటల్ 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 40 మినిట్స్ ఉంటుంది. ఇది గేమ్ ఆఫ్ థ్రోన్స్ కి ప్రీక్వెల్ అండ్ హౌస్ ఆఫ్ ద డ్రాగన్ కి సీక్వెల్ లాంటి సిరీస్. చాలా అడల్ట్ కాంటెంట్ ఉంటుంది. బ్లర్ కూడా చేయలేదు. అండ్ బ్రూటల్ వైలెన్స్ ఉంటుంది. బ్యాడ్ లాంగ్వేజ్ కూడా ఉంటుంది. సో ఒంటరిగా మాత్రమే చూడాలి. ఆల్రెడీ ఫస్ట్ ఎపిసోడ్ వచ్చాక ఒక ఇంప్రెషన్స్ వీడియో చేశాను. ఇప్పుడు డీటెయిల్‌గా రివ్యూ చెప్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేసుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే ఈ సిరీస్ స్టోరీ గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్‌లో జరిగే ఈవెంట్స్‌కి 100 ఇయర్స్ ముందు జరుగుతుంది. ఇందులో ఒకటి స్టోరీ చూపిస్తారు గైస్. అతని పేరు డంకన్. సో తను కొందరు నైట్స్ మధ్య జరిగే ఒక టోర్నమెంట్‌లో పార్టిసిపేట్ చేయాలని వెళ్తూ ఉంటాడు. దారిలో ఒక చిన్న పిల్లోడు పరిచయం అవుతాడు గైస్. సో వీళ్ళ జర్నీలో నెక్స్ట్ ఏం జరిగింది, అసలు ఆ పిల్లోడు ఎవరు అనేది బేసిక్‌గా ఈ సిరీస్ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే ఎక్స్ట్రార్డినరీగా ఉంది గైస్. స్టోరీ సింపుల్ గానే ఉంటుంది. బట్ ఇందులో ఉండే క్యారెక్టర్స్ వల్ల స్టోరీలో ఎమోషనల్‌గా ఇన్వెస్ట్ అవుతాం. స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచి క్యారెక్టర్స్‌తో కనెక్ట్ అయిపోతాం. ఇక వాళ్ళ జర్నీ ఎలా ఉంటుందనేది చాలా క్యూరియస్‌గా అనిపిస్తుంది. ఇందులో గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాగా బిగ్ వార్ యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్కువగా ఉండవు గైస్. లాస్ట్ 2 ఎపిసోడ్స్‌లో కొంచెం యాక్షన్ ఉంటుంది. ఆ సీక్వెన్సెస్‌ని చాలా రాగా, ఇంటెన్స్‌గా, బ్రూటల్ వేలో పిక్చరైజ్ చేశారు. అక్కడొచ్చే బీజీఎం కూడా ఎక్స్ట్రార్డినరీగా ఉంటుంది. బట్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాగా యాక్షన్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. ఇంకా స్టార్టింగ్ 3 ఎపిసోడ్స్‌లో కూడా చిన్న చిన్న యాక్షన్ బ్లాక్స్ పెట్టుంటే చాలా బాగుండేదనిపించింది. అండ్ సిరీస్ ఎండింగ్‌కొచ్చేసరికి ఒక ఫీల్ గుడ్ వైబ్స్ వస్తాయి. అన్ని ఎపిసోడ్స్ బాగున్నాయి కానీ ఎపిసోడ్ 5 అయితే మాత్రం పీక్స్‌లో ఉంటుంది గైస్. చాలా బాగుంటుంది. ఎన్నో రోజుల తర్వాత ఇంత ఇంటెన్స్ ఎమోషనల్ ఎపిసోడ్ చూసా అనిపించింది. ఇంకా స్టోరీ కంప్లీట్ అవ్వలేదు. సీజన్ 2 కూడా వస్తుందంట. అందులో హెన్రీ క్యావిల్ ఉన్నాడని ఒక చిన్న రూమర్ ఉంది. అది గనక నిజమైతే హైప్‌తో శవాలు లేస్తాయి గైస్. యాక్టర్స్ పెర్ఫార్మన్సెస్ అన్ని చాలా బాగున్నాయి. ఎవ్రీ క్యారెక్టర్‌లో ఎమోషనల్ డెప్త్ కానీ, క్యారెక్టర్ ఆర్క్ కానీ చాలా బాగా మెయింటైన్ చేశారు. సినిమాటోగ్రఫీ కానీ, లొకేషన్స్ కానీ, మ్యూజిక్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఇవన్నీ యాస్ ఎక్స్‌పెక్టెడ్‌గా చాలా బాగున్నాయి. సో ఇఫ్ మీకు ఫ్యాంటసీ డ్రామా సీరీస్‌లు చూసే ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్‌లీ చెక్‌ఔట్ చేయండి. బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంగ్లీష్‌లోనే చూడడానికి ట్రై చేయండి గైస్. తెలుగు డబ్బింగ్ అస్సలు బాలేదు. ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 90% యాస్ వన్ ఆఫ్ ద ఆల్ టైమ్ బెస్ట్ సీరీస్. సో ఇది గైస్ ఎ నైట్ ఆఫ్ సెవెన్ కింగ్డమ్స్ సిరీస్ సీజన్ 1 రివ్యూ. ఆల్రెడీ ఈ సిరీస్ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.